శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఇంతమంది కవులు చెప్పారు. సారళ వంశం చెప్పుకున్నాం మనం. కానీ శ్రీనాథుడు ఎలా శ్రీనాథుడు అధ్యక్షపదం వహించాడు కాబట్టి ఆ అధ్యక్షపదం గొప్పదనం ఏంటో మనం తెలుసుకుందాం ఒకసారి. శ్రీనాథుడు ఏ స్థితిలో ప్రవేశించాడంటే, మరి అనేక నృపులు కవులు మంత్రివర్యులు బుధులు పెరసి మెరసి అందునొక్క పెద్ద కొలువు తెచ్చి అందరూ సమత్సుకులై ఎదురుదారులెన్ని వేళలన్ తరచు వినగనయ్యే మధుర దర్పదేధ్వనులు అని ఆ ఒక్క దానికి ఇందులో శ్రీనాథుడు రుజాది వంత రుజాది ఏమొస్తుంది. తర్వాత అంతామాచ్యుడు ఒక కవులందరూ నిస్సింక కొమ్మన, తర్వాత గౌరణ హరిశ్చంద్రుడు మారేగ ప్రాణ అన్నీ నిశ్చయం ఒకళ్ళే అనేక మంది కవులు వస్తారు. గౌరణ పావుకి శోభన రంగనాథ్ ఇలా ఒక గురించి కూడా అనేక మంది కవులు ఇందులో చాలా ఒక కవుల గురించి కొంచెం పోతనగా అనేక మంది వేమన గంధర్వుడు భట్టుమూర్తి వాక్చాతురి భట్టుమూర్తి గురించి చెప్పుకోవాలి. అనేక మంది కవులు. భట్టుమూర్తి ఎలాంటి వాడు అంటే ఒకసారి చెప్పుకుని అంతామార్చకాన్ని రుజాలు ఒక విధంగా ఆరాధిస్తే అందరు కవులతో పాటు అందరూ ఉన్నట్లుగానే ఈ రుద్రాలు వేగం వస్తే నేను మూడు కాలాలు ఒకేసారి ఒకే కాలంలో 3 చేతులు దొరికాయి. అది గొప్ప విశేషం. ఇంకా అనేక కవులు కనిపిస్తారు. ఇక్కడ భట్టుమూర్తి గురించి రాశారు. సాహిత్యగాన వైభవ దోహల కోలాహల ప్రస్తుష్టము శ్లేష శ్రీహారి జనపదమై ఊహాతిగమై మూర్తి ఒక్కడుతో భట్టుమూర్తి వాక్చాతురి అభూతకరం ఏంటంటే ఒక కొండకి నదికి పెళ్ళి ఒక ప్రతిపదిన శ్లేష. కొండ నాయకుడు, నది నాయిక, వసురాది గిరికి అన్నమాట. ఆ చెప్పుకుంటూ ఒక బాధ ఆ సంగీత ప్రధానంతో కథంతా కలుగుతుంది. సంగీతంతో మళ్ళీ ఒక కళాపునోదయంలో కొండ కళాపునోదయంతో ఆకాశం వాళ్ళతో కలిపితే దేవతలతో కలిపి ఈయన కొండలకి నదికి పెళ్లి చేశాడు భట్టుమూర్తి గారు. ఆ వాక్చాతి అంత గొప్ప. భట్టుమూర్తి చేహారి బేహారి మంచి మాట. ఇంకా ఇంకేంటంటే ఒక పద్యం ఒకసారి చెప్పుకుందాము. అన్ని పువ్వుల కన్నా గొప్ప పువ్వు వచ్చేది సంపింగ పువ్వు. మంచి వాసన వస్తుంది. ఆ సంపింగ పువ్వు గురించి బాగా రాశారు. ప్రతి అవయవాన్ని రచించారు. ముక్కు లేకపోతే ముక్కు గొప్పతనం. ముక్కు గొప్పతనం ఉంది కాబట్టి ముక్కులు కూడా పట్టుకెళ్ళిపోయాడు కదా గుణనిధి. ఆ అక్క ముక్కు కూడా ఎంత ఈయన బతుకు పుషింటారు ఇచ్చింది. అలా ముక్కు గురించి వైభవం చేస్తుంటే ఆ ముక్కు పడక అన్నమాట. దాని గురించి ఆ ముక్కు గురించి అంత బాగా రాశారు. ఒకసారి అది ఏమని చెప్తాం ముక్కు గురించి. నానా గాయని మణుల గానంబురు వినాలింపము నానాటన్ గలమేన. ఇది ఆ గానం చూస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉంది. చూసి గిరిరాజు అలా ఆశ్చర్యపోయి ఆమె చూస్తుండిపోతే ఆమె ముక్కు ఎలా ఉంటారు. నానాసూన వితాన వాసనల ఆందించు సారంగము ఏరా నన్ను వల్లదు అటంచు గంధఫలీ బల్కాకం తపం వంది యోషానాసాకృతి భూని సర్వసుమన సౌరభ్య సంపాది అయి. ఏం చేస్తుంది ఆ ముక్కు? అసలు ముక్కు వాసన లేకపోతే ప్రపంచమే లేదు. గంధం తత్వం అదే కదా. అందువల్ల స్పర్శ తెలిసిన గంధం వాసన లేకుండా తెలుస్తుంది. బాగా తపస్సు చేస్తుంట సంపింగ పువ్వు తపస్సు చేసి ఎక్కడికి వెళ్ళాలి తెలియక ముక్కు యొక్క ఆకారం ఉంట. అన్ని పువ్వుల యొక్క వాసన చేసే ముక్కే కదా. నానాసూన అన్ని పువ్వుల యొక్క వాసన చేసే ముక్కు నన్ను ఎందుకు తీసుకోదు, ఎందుకు రక్షపడు, నేను ఎందుకు ముక్కు ఉండకూడదు అని బాధపడి చాలా కాలం తపస్సు చేసి గంధఫలి అంటే సంపింగ పువ్వు అన్నమాట. ఆ ముక్కు అన్నమాట. ఆ ముక్కు దగ్గరికి వెళ్ళి యోషానాసాకృతి భూని ఆ స్త్రీ యొక్క యోష అంటే స్త్రీ ముక్కు భూని సర్వసుమన సౌరభ్య సంపాది అయి పూనెన్ ప్రేక్షణ మాలికా మధుకరి పుంజంబులిర్వంకలన్. ఆ చూసారు ఆ ముక్కు పట్టంగా ముక్కు వచ్చి స్త్రీ యొక్క ముక్కులు అయిపోతాయి. ఆ పువ్వులన్నీ కూడా వచ్చి 9 అన్నీ వచ్చి ఇప్పుడు ముక్కే
అనుకోలేటవాడు. సంపెంగ పువ్వు వాసన వస్తుందని చెప్పి ఆ తుమ్మిళ్ళన్నీ కూడా ఈ పక్క ఆ పక్క కూడా ఉమ్మివేయట, ఉబ్బిపోయి గుంపు అయిపోయాట. ఈ కవి కూడా కవిత్వం కూడా చూసి సుమన సౌరభ్య సంపాది, సుమనస్ అంటే పండితులు, వాళ్ళ యొక్క కవుల యొక్క పువ్వుకి ఎలా పరిమళం ఉంటుందో సౌరభం ఉంటుందో కవిత్వానికి కూడా సౌరభం ఉంటుంది. ఆ కవుల యొక్క సౌరభానికి ఆశ్చర్యపోయి అందరి కవులు కూడా పట్టుమీద పద్యాలకి ఎక్కువ ఇచ్చేట. చాలా అంత చూడమాట అంత పలుకుల యొక్క మనోహరి మనసు సహించేవాడు, వ్యాపారం కాదు ఆడించేవాట. అలాంటి భట్టమూర్తి చెప్పుకుంది. శ్రేష శ్రీహరి సాహిత్యగాన వైభవ దోహల కోలాహల ప్రతిష్టము శ్లేష శ్రీహారి వసుపదమై ఊహాగతిగమైన ముక్తి ఒక్కడుతో ఊహాగతితో రాసింది కూడా. ఒక చేత ఆగతి వచ్చినట్టు చూసాట. ఇలా చూసింది కానీ అనేక మంది ఇప్పుడు ఉందా అని చెప్పిన ఒక్కసారి రెడ్డిరాజు గురించి చెప్తే కానీ మనకు అర్థం కాదు. ఒకే కాలంలో ఒక చెప్తే తొందరగా అర్థమవుతుంది. 3 చరిత్రలు జరిగాయి. ఏమిటంటే అది రెడ్డి రాజ్య స్థాపన క్రీస్తకము 1325లో జరిగింది. ఈ ప్రోళవేమారెడ్డి రాజ్యాన్ని స్థాపించడం చేత పరాక్రమముతో పదభూములను ఆక్రమించి అనుజులకు తన యొక్క పదబలంతో భుజబలంతో సైన్య బలంతో ఆక్రమించి అనుజులకు తనుజులకు బంధువులకు మితజనులకు ఇచ్చేసాట. ఎవరు రెడ్డి రాజ్య స్థాపన జరిగిన తర్వాత ప్రోళవేమారెడ్డి ఇవ్వగానే చాలా పెద్ద రాజ్యవారసుడు ఇచ్చి పోలయం ఇచ్చి వెళ్ళిపోయాడు అన్నమాట. అయితే అది పద్మనాయకుల యొక్క ధాటికి తట్టుకోలేక క్రీస్తు శకం 1353 నుంచి 1364 మధ్యలో పాలించిన అనపోతారెడ్డి కాలంలో నిలబడ్డది. కానీ తర్వాత అది శిథిలమైపోయింది. ఇది 1364 1336లో జరిగిందన్నమాట. పాలన చేసినటువంటి అలా పరిపాలించినటువంటి అనవేమారెడ్డి కాలంలోనే జరిగింది. అయితే కొమరగిరెడ్డి రామరాజు కొమరెడ్డిని రాజుగా ఉంచి తన భావమును అది చేయడం కోటవేముడు పరిపాలించడం రాజ్యాన్ని పెంచి స్థిరం చేశాడు. అంచేత ఉజ్జయిని అంతా కూడా 1375లో కూడా రెడ్డి రాజుల యొక్క యుగంలాగా లెక్క పెట్టుకోవాలి. ప్రోళవేమారెడ్డి అన్నైనటువంటి చంద్రపహోమరాజు ఇచ్చాడన్నమాట. తన కొండవీధిలో కూడా దాన్ని తీసుకొచ్చి పరిపాలించాడు, చాలా చేశాడు. ఇలా చేసిన తర్వాత రెడ్డి రాజులలో రాజమహేంద్రవరం కూడా ఒక ముఖ్యమైనటువంటి రాజధానిగా కూడా ఏర్పడింది. అప్పుడు కొందరు రెడ్డి రాజులు అంతమైన తర్వాత మరికొన్నాళ్ళకి తర్వాత ఒక రాజు వేమారెడ్డి వచ్చి దాన్ని బాగా విస్తరింపజేశాడు, ఆ టైంలో మళ్ళీ వెలిగిందన్నమాట. ఈ విధంగా 3 ప్రాంతాల్లోనూ ఒకే కాలంలో జరిగిన చంద్రావలోకనంగా శ్రీనాథుడు ఉన్నాడన్నమాట. ఇక మరి క్రీస్తకం 1325లో రెడ్డి రాజు స్థాపన చేశాడు. ఇతడు ఎర్రాప్రగర్ గారిని ఆదరించి తన బంధువులకును వివిధ సేవకులకు ఇచ్చారన్నమాట. 1320 నుంచి కూడా ప్రోళవేమారెడ్డి వేమారెడ్డి చందవూరు జయించినటువంటి అనేక చేశాడు. ఈ విధంగా ఇలా వేమారెడ్డి తర్వాత పోయిన తర్వాత చాలామంది ఇలా కుమారుడు కూడా 1964 ప్రభుత్వం ఇలా కొన్నాళ్ళు ఇలా 3 కాలంలో ఒక యుగంగా అనుభవించుకోవచ్చింది. దీంట్లో ఎప్పుడైతే చేశారో చాలా కాలం తర్వాత పెదకొమ్మడి వేమారెడ్డి కూడా కొండగిరి వచ్చాడు. ఇలా అతని యొక్క బావమరినటువంటి కాటవేమారెడ్డి కూడా ఎక్కించాడు. ఈ విధంగా చేసిన తర్వాత కొన్నాళ్ళకి కొమరగిరారెడ్డి కూడా పరిపాలించాడు. ఇతనితో పాటు యువరాజు కూడా తన కొండవీటి రాజు కొడుకులు కూడా పోలారెడ్డి కూడా పరిపాలించాడు. ఈ విధంగా ఉన్న తర్వాత రాజ్యం విస్తరించాడు.
1938 నుంచి ఈత రాయమండ్రిలో వంశం కూడా అల్లారెడ్డి వచ్చాడు. ఇత రెండో వాడు వచ్చాడు. తర్వాత 90లో రాజమండ్రి వచ్చి 90లో మళ్ళీ కృష్ణ వచ్చి ఒక రాజధానిగా రెడ్డి రాజ్యంలో పేరు పొందింది. కోమటివేలరెడ్డి కూడా కొడుకు అనుపరెడ్డి కూడా ప్రతినిధిగా ఉన్నాడు. ఈ విధంగా 1995 వరకు 90 దాకా ఉన్నాడు. తర్వాత మరణించాడు. కొడుకు చనిపోగానే పాపం అతడు రాయమండ్రి రాజ్యాన్ని కూడా రెడ్డిరాజు బావమతికి కోటవేమదికి ఇచ్చేశాడు. రాయమండ్రి రాజ్యాన్ని కూడా కోమటిరెడ్డితో వెళ్ళిపోయిన తర్వాత కోమటివేమారెడ్డి కోపంతో కొండవీపు స్వాధీనం చేసుకున్నాడు. ఈ విధంగా ప్రయత్నంలో కూడా శ్రీనాథుడు సింగన్న సీమ ఈ విధంగానే మామిడి సింగన్న శ్రీనాథుడు కూడా ఆటే సమయంలో ఉన్నారు. 1402లో కోమటి వేమారెడ్డి చనిపోయారు. వెంటనే చంద్రబాబు నుండి పెద్ద కోమటి వేమారెడ్డి యుద్ధం చేసి కొండవీడును స్వాధీనం చేసుకున్నాడు. రాజ్యం సుస్థిరం చేశాడు. పెద్ద కోమటి వేమారెడ్డి అధికారం రంజించేట్టుగా కాటవేముడు రాజమండ్రిని రాజ్యం ఏలుతూ ఉన్నాడు. ఇతని రాజ్యం 1990 నుంచి 1414 వరకు కూడా కోటవేమని యొక్క ఆ తర్వాత చనిపోయిన తర్వాత కోటవేముడు చనిపోయిన తర్వాత అతని కొడుకు రెండవ కొమరగిరి రాజ్యానికి వచ్చాడు. అతను 1414 నుంచి 16 వరకు 2 సంవత్సరాలు చేశాడు. తర్వాత కాటవేముని కూతురు అతని తల్లి కూడా ఆ పురం నుంచి మామగారు అల్లుడు రెడ్డి కూడా 1417 నుంచి 20 వరకు దాకా రాజ్యం చేశాడు. ఈ విధంగా 1420లో పెదకోమటి రెడ్డి మరణించాడు. అతడు గొప్ప విద్వాంసుడు, శ్రీనాథుని పోషకుడు. అల్లాడే రెడ్డి పోయాక అతని కొడుకు రాజ్యానికి రావటానికి అయితే సోదరుడు రాజ్యం ఆక్రమించుకున్నాడు. 1920 దాకా క్రమక్ర పరాక్రమంతో ముందుకు వెళ్ళింది. ఈ విధంగా దురాక్రమం జరిగింది. ఇలా పెదకొమ్మటి వేమ తర్వాత అతని కొడుకు కూడా రాజు వేమన అయ్యాడు. 1420 నుంచి 35 వరకు చేసిన తర్వాత ఇతనితో కూడా ముందుకెలా కాలం సాగింది. ఆ తర్వాత ఈ రాజ్యం అంతా ఈ విధంగా రాజకీయం అంతా కూడా అవతరించిన తర్వాత అంతరించిపోయిన తర్వాత శ్రీనాథుడు మెల్లగా రాయమండ్రి వచ్చాడు. ఈ విధంగా పెనతండ్రుల చేతిలో రాజ్యము అల్లారెడ్డి కుమారెడ్డి స్వాధీనం చేసుకున్నాడు. వీరభద్రారెడ్డి రాజ్యం చేశాడు. ఇతని అన్న వేమారెడ్డి కూడా అల్లయ్యవేముడు కూడా నిజంగా సర్వాధికారి. దొడ్డారెడ్డి మంచి యోధుడు. వీళ్ళ మంత్రి కూడా అన్నయ్య వీరభద్రారెడ్డి 1428 1448 దాకా పాలించాడు. 1420 నుంచి 28 ప్రాంతాల్లో వీరభద్రారెడ్డి 50 సంవత్సరాలు రాజైనటువంటి 5 సంవత్సరములకు శ్రీనాథుడు అక్కడికి వచ్చాడు. మంత్రికి భీమఖండ అంకితం ఇచ్చాడు అక్కడ. ఆ తర్వాత మరో ప్రదేశానికి వెళ్ళి రాజమండ్రి రెడ్డి ఆస్థానంలో చేరాడు. వీరభద్రారెడ్డికి కాశీఖండ అంకితం చేశాడు. క్రీస్తకం 1434-35 గజపతులు రెడ్డి రాజ్యాన్ని ఆక్రమించినారు. అంతటితో రెడ్డి రాజ్యం అస్తమించింది. ఒకే కాలంలో ముగ్గురు అనమాట. ఈ విధంగా ఇంత ఈ కాలంలో అనేక మంది కవులు ఉన్నారు కాబట్టి ఒక కవి గురించి మనం చెప్పుకుందాము. ప్రస్తుతం శ్రీనాథ్ ఎలా పరిపాలించమని చెప్పుకున్నాం. ఇతడెపో శ్రీహర్షకుతిని తీర్పు దిద్ది తెనగునకిచ్చిన దేవగురుడు విద్యా పరీక్షణ వివిధ దేశాయాత బుధనికషము ఆంధ్ర విభుదుడి ఇతండే వేమ భూపాలు విద్యాధికారి అయి విభుదులకు ఊళ్ళ నిప్పించనితడు. ఆ కాలంలో రాజుల్ని కవిత్వంతో ఓడించి రాజ్యాన్ని సంపాదించేవారు, రాజుకి ఇచ్చేవారు. పలనాటి వీరుల బహుళ గాథా కథలు పాడిన పటు దేశభక్తి ఇతడే దక్షిణ కాశికాధీశ భీమ విపుని పేరోలగమ్మున్న వెలయుసు కవి తెలుగు నాడెల్ల స్వపద ముద్రితముగాగా
పూతమనరించు విఖ్యాత పుణ్యరాశి ఇర్రింకురింకించి ఇతడిపోడిండిమ కవి సార్వభౌమ వాగ్గహన లహరి దీనార టంకార తీర్థమాడిన వాణి పురుషరూప విశేష భూమితడే దక్షిణోత్తర కాశికా క్షేత్ర మహిమమ్ము పండించినట్టి జీవన రీతడే సకలాంధ్రదేశ సస్సార ధవళిమల్ కుదురైన ముత్యాల గొడితండే పూర్ణ పురుషుండు కవిలోక ముఖ్య గురుడు త్యాగి భోగియు జ్ఞాని ఉత్తముడు ఈశ్వరార్చన కళాశీలుడు అత్యలకు గుణుడు ఇతనికి ఎవ్వరు సాటి యౌదురు ఏ యుగమున ఇటు సార్వభౌమి విచ్చేయుట తెలిపెడు కొన్ని పలుకులు వదవి నటులైన అటుగాంచు నెడల కన్నులు పటు పుణ్యము పండి ఎదురువచ్చు ఒడుకునన్ అలా చూస్తుండగానే ఇంకా మాటలేమించాము బ్రాహ్మీ దత్త వరప్రసాదములు ప్రజ్ఞా విశేషోదయా జిహ్మస్వాంతము ఈశ్వరార్చన కళాశీలము అభ్యర్హిత బ్రహ్మాండాది మహాపురాణ తాత్పర్యార్థ నిర్ధారిత బ్రహ్మజ్ఞాన కళా నిధానం ఔ సౌభాగ్యము దీపింపగన్ అంత గొప్పవాడిని కంచు సంతోషం పట్ల ఆ పద్యాన్ని ఇక్కడ సౌభాగ్యం దివ్వ మార్చారు. ఒకట అన్నయ్య మంత్రి ఒకట వీరారెడ్డి అంతంత వరసి ఏకాంతమాడ మామిడి సింగన్న వేమ భూమిపతి మంతనం బటి కొంత సేయ సర్వజ్ఞ నరపతి సహజ పాండిత్యుండు ఒయ్యొయ్యన తన జోరి ఉబుసువోవ అవచి తిప్పయ్య శెట్టి అల్లని విస్సన్న మంత్రి అయ్యై విశేషం బులసితురుప రాయహత్తుండు తెనుగు రాయుడెదుర సరిగి సందడిబడి బరాబరులు సరిప కరుదురు ఎరిగిన తమ ముద్దు మరది దుగ్గ కవి పలుకులు మెచ్చడి నగవులయ సార్వభౌముడు కవీంద్ర గర్వతిమిర భీష్మ మధ్యందినార్క గంభీరమూర్తి ప్రౌఢ రాకేంద్ర గమన విభ్రాజిగతుల సహజ సౌరఫల హరులకు సౌకడింప శ్రీ విరూపాక్ష భక్తి విశేష వినత గాత్రంబున్ ఆ సకల విద్యాసనాథుండచ్చట అల్లల్లన విచ్చేయి నెలల ఆ విధంగా వచ్చాడు. ఎలా వచ్చాడు అక్కడ కవుని ఆయనకు గొప్పతనం అంతా చెప్పుకున్నాడు. అవసరం ఏ పుస్తకాలు ఎవరు రాశాడో అన్ని గురించి చెప్పుకొని ఇంకా వివరంగా మనం చెప్పాలి. ఒక కవిని చెప్తాను. ఇలా ప్రౌఢ చెప్పడం వల్ల అలా చూస్తున్న విరూపాక్ష భక్తి విశేషంతో గౌరవంతో వినయ వంచుకొని వినయంగా ఆ సకసం శ్రీనాథుడు రాగానే పంపా విరూపాక్ష బహుజటా దూతికా చంద్రికా ద్యుతి వల్క్య స్వాగతం ప్రౌఢ విద్యారణ్య భవ్య భాసజ్యోతి బహుముఖాశిస్సులు పరిఢవించే తుంగభద్రా నది శృంగార వీచియై భక్తిమై పెద్దన పాద్యమిడి వినత డిండిమ మహా విద్వన్ముఖాంభోజ వికసన అర్ఘ్యభూమిక వహించ డిండి ఒకట నాచెన సోమన ఎదగి చూపుల దివికొని సాంబ్రాణి ధూపమిడియే నాచన సామాన్యుడా ఎర్రనతో పోటీ పడ్డవాడు. ఎర్రన కన్నా ఎర్రన లేకపోతే నాచన సోమునే మనం చెప్పుకోవాలి. నాచన సోముడే కవిత్వంలో కూడా అంత గొప్పవాడు. నాచన సంవిధాన చక్రవర్తి ఆయన వచ్చి స్తూపం ఇచ్చాట చూపులతో. ఎలా మీ కలుములు వెలుగ శ్రీకృష్ణదేవరాయలు వసగిన దివ్య నీరాజనంబు. కాలంలో లేకపోతే అందరూ కవులు అక్కడ వచ్చారన్నమాట. కాలం లేకపోతే అందరూ వచ్చారు. ఈ విధంగా ఉంటాం. అతట చేరిన కవి చక్రము అలరు కనులకు వలయమ్ములు కాన్కలు గూర్చి అందు చూపున సూరన సుకవి చంద్రుడు అతని కర్పించే కవిల్వాచనంబు. అందరి కవులు ఒకటే కాబట్టి అందరి కవులు విరూపాక్ష సందర్భంలో ఒకే చూపినటువంటి ఒక బిల్వపత్రం ఇచ్చినట్టుగా రెండు కనుక మూడో కను జ్ఞానేతంతో కూడా 3 కన్నులు ఇచ్చాట. బిలపత్రం 3 ఉంటే కదా 3 ఇచ్చాడు. ఆ కవివరుండు ఆ విరూపాక్షునకు జాగే మరొక్కి అనగానే ఉచిత రీతులనెల్ల ఎల్లరను ప్రచురించి వ్యాస వాల్మీకి కాళిదాసాది కవుల ఆ కవిత్రయి తలచి భీమాంబసుతుడు వారి కోరిక పెనుగద్దెవై వసించే. ఈ విధంగా ఉచిత అందరిని గౌరవం చేస్తుండగా
వ్యాసవాడిని కవులందరూ వచ్చే సంస్కృతం తెలుగు అందరూ కూడా వచ్చే బాణుడు బాణభట్టుడు వ్యాసుడు భాసుడు అందరి కవులు కూడా కాళిదాసాది కవులందరూ కూడా ఒకళ్ళు కాదు అందరి కవులు వచ్చారు. వచ్చి ఆ కవిత్వంతో కసిస్తుంటే భీమాంసుడైనటువంటి శ్రీనాథుడు అందరూ సింహాసనం వచ్చి కూర్చున్నారు. అందరూ కూడా ఆ కూర్చున్న తర్వాత సాక్షాత్తుగా శ్రీనాథుండు ఆ క్షేత్రమునందు వసించు అభవు శివు విరూపాక్షుని సేవించుటలై అక్షరము ఆ కొలువు మనసు హత్తుకొనంగా. ఒక్కసారి అలా ఉండగానే ఆశ్చర్యవేట గురుగారు కూడా ఒక్కసారి మనసులో హత్తుకుపోయింది. ఆ గురు యొక్క విరూపాక్ష శ్రీనాథుడు కాదు వచ్చింది విరూపాక్ష స్వామి. శ్రీ అంటే వేదం చెప్పుకున్నాము, శోభ అని చెప్పుకున్నాము, లక్ష్మీదేవి అని చెప్పుకున్నాము, విష్ణుమూర్తం కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ శ్రీనాథుడు ఈ విధంగా ఉంటే అభవు శివుడు ఎవరైనా కావచ్చు. సాంబశివుడు అంటే అర్థం ఉందో, శ్రీనాథుడు అంటే అర్థం ఉంది. అంబతో కూడిన శివుడు, శోభతో కూడిన శివుడు, వేదంతో కూడిన శివుడు ఎలాగని చెప్పచ్చు. అలా విరూపాక్ష స్వామిని సేవించడం కోసం వచ్చాట. అక్షర కొలువు, అక్షరము ప్రతి అక్షరం అంటే నాశనం, అక్షరం కాని కొలువు దివ్య కాంతితో కొలుస్తుంటే మనసు బాగా హత్తుకుపోయింది. భయభక్తి వినయ సంభ్రమాశ్చర్యభర వినతాంగుండనై దాక్షారామ ప్రౌఢేంది బింబాన కటాక్ష కువలయ మాలిక నిత్య వికసన ఉల్లాస కారణంబగు భీమేశ్వరేశ్వర శిరోలయిత కుమార చంద్రమస్సు కుమారాకృతి ఆకూడిన సకల కవి తారక ఆలోక సభా నభోంగణం మన రాకా నిశాకరు ఉద్దియై శ్రీమద్ విరూపాక్ష రూపాంతరం మహామహునుకు ఏను జాగ్రి మృక్కి అశేష సారస్వత పరిషచ్చక్రం బునకున్ కేదుముగుర్చి తన కెట్టెదుర ఇంచుకన్ తొలగి నిలిచిన నన్నత్యంత ఆదరంబునం చేరంబిల్చి ఒకంచుక తలంచి పొడమిన సిరువగించి అయ్యలహుండు చూచి వారికి ఇట్లనే అలా చూసి ఆ మనసత్తు చూస్తుంటే ఎంతో భయంగా వినతాగుడే అలా ఉండిపోయాటండి. ఏం చేయాలి తోసా ఏం తీని వాళ్ళ వంగుని ఉన్నట్ట మూల ఎక్కడ ఉంటే అలా ఉంటే గురువుగారు ఎవరు దాక్షారామంలో ఉండి కటాక్ష కొలువెంతో కూడా భీమనాథుడు ఎల్లప్పుడూ కూడా వికసంతో శోభతో అంటే ఆ భీమేశ్వర స్వామి శిరస్సు చక్కగా సుకుమారంగా చంద్రుడి నెత్తి మీద ఉండగా అందమైనటువంటి మెత్తనైనటువంటి కూడినటువంటి అనేక మంది కవితల యొక్క కవి తారా నక్షత్రాల యొక్క కవులే నక్షత్రం అన్నమాట. నా కవులు నా చిరునవ్వు లెక్క పెడతా అడిగింది. అయ్యో సరస్వతి కమించి ఉత్తర నక్షత్రంలో నా చిరునవ్వు లెక్క పెడతా ఎవరి కవులు నా చిరునవ్వు లెక్కటగలవా అడిగింది. అన్న సరస్వతి యొక్క నష్టం లేక ఆ కూడి కవిత్వం అందరూ కూడా నక్షత్రాల్లో ఉంటే వాళ్ళని చూసి ఆ సభ ఆకాశంలో చూసి రాకాని శాఖ అర్ధచంద్రుడితో కూడినటువంటి విరూపాక్షుని యొక్క రూపాంతరం ఉన్నటువంటి ఆ మహామహుకు నేను నమస్కరించాను. ఎవరికి? శ్రీనాథుడి. ముఖ్యంగా ఆ గొప్పదైనటువంటి శాశ్వత పరిషత్ చక్రం నాకు ఉంది. చక్రంలాగా అందరూ కవులందరూ ఉన్నారు. నేను కేలు మోచేసి నేర్చులు చేట పట్టుకొని ఎదురుగా కట్టెదుకుండాను. కొంచెం తొలగి పక్కన ఎప్పటివాడు నించోలేక పక్కన ఎందుకంటే పెద్దవాడు ఎదుర్కొని నుంచోకూడదు, పక్కన నుంచోవాలి. ఆ నుంచుంటే ప్రేమతోటి ఆదరంతో పెద్దవాడి ప్రేమది ఆదరం అన్నమాట. దగ్గరికి పిలిచి ఒక ఇంచు తల వంచి ఏంటో ఆలోచిస్తుండగా చిరునవ్వుతోటి ఒక్కసారి ఆ యనకుడు నన్ను చూసి ఇలా అన్నాడు, ఎవరు చూద్దాం అని చెప్తున్నాడు అన్నమాట. మాధౌహిత్ర కులంబున ప్రాదుర్భవమందినాడు భక్తుడు నాకును స్వాదు ప్రవంత కృతి గాఢాధరం ఈతని సహజమై అలరాడు అనగానే మా దౌహిత్ర కులంలో పుట్టాడు. చెప్పింది ఎవరు? పింగళసూరని చెప్తున్నాడు అన్నమాట. మా దౌహిత్ర కులంలో పుట్టాడు అంటే కూతురుకు అందములు కూతురు, తండ్రి కూతురు దౌహిత్రులు అవుతుంది పిల్లన్నమాట. తల్లి వంశంలో వాడు, తండ్రి వంశంలో వాడు, తండ్రికి తల్లి పిల్ల దౌహిత్రులు అవుతారు అలా అన్నమాట. అలా దౌహిత్రుడు ముందాడు. వీడు భక్తుడు, నాకు చాలా గొప్పవాడు, ఇతనికి సహజంగా ఉంటుంది మంచి ప్రేమ ఎక్కువ. ఉత్తర నేషత రచన ఉత్తమతి అనుజ్ఞనందెను నీ చిత్తముడివి నా ముఖరుచి ఉత్తమ కావ్యం ఉత్సుకతయు అని చెప్పాడన్నమాట. ఇది ఏమని చెప్తున్నాడు? చాలా పూర్వము రాసిన ఉత్తర నక్షత్రం రాసిన కూడా యొక్క నా ఆజ్ఞ పొంది ఆజ్ఞతో రాసా ఇప్పుడు కూడా చూడండి నేర్చుకుంటున్నాడు. ఇతని మతి ఆంధ్ర కవితా పితామహుండు తీర్ప నాకు అభిష్టం వనుడు సిత దృష్టిని అనుకొని
పితామహుడు నవశ్రీష పేసరు పితామహుడు నవ్వుతో మాట్లాడట. అప్పుడు సూరణ పెద్ద మహామాత మాట చూస్తున్నాడన్నమాట. పులకించి చూశాట సూరణ. కృష్ణనపతి కృష్ణ మహారాజు తేను చూశాట. పలకరించాట దూర్జటి. అదనమంటారు తిమ్మన రామకృష్ణ కమ్మని చూపులు చూశాట. ఈ విధంగా చూస్తున్న చిలుక కవికుల మెల్లని ఇలా చూస్తుంటే ఒక్కసారి అంతా చిలకరించినట్టుగా అంత అందరు కవులు చిలకరించినట్టు వేదాలు అనమాట. ఒక్క కవులందరూ కూడా ఖండితంగానే నా మనస్సు అంతా కూడా ఒక్క ఉలికిపాట అయింది. ఉలికిపడ్డాను. ఒక సూక్ష్మంగా చూస్తూ నిశ్చితంగా అంటే సున్నితంగా అలా పరిశీలనగా చూస్తూ ఒక్కసారి కవి పితామహుని వంక చూశాను. అప్పుడు నన్ను చూసి కవి పితామహుడు నా కవిత్వం చేసుకోవడం చేసినట్టుగా ఉండి మెల్లగా నవ్వుతూ పెద్దన కవీంద్రుడు మాట్లాడుతున్నాడు. వినుమోయి నీ తలంచిన పనికి ఇదే జయమంగళం ఓ పలికత నేను. పెద్దన గారు ఎందుకోమని చెప్పుకోవాలి. పలు మార్గంబుల భావనలు సలిపి దుష్ప్రాపంబులవు లక్ష్యముల్ తెలియం పల్కితి ఇంతకు మునకు జ్యోతిర్మూర్తి ఈ స్వామి నీ స్వామి సేవలకున్ కన్న ఫలంబుగా ఇదే సంభావింతుమేమెప్పుడు నల చారిత్ర విశుద్ధ నీ జీవిత సంధానించు నిష్ఠార్థము. నీవు చాలా ఎక్కువ వచనం తప్పు చెప్పాను. అనేక విధాన భావంతో నీకు గొప్ప రాశావు. నీ లక్ష్యాలు మాకు తెలిసాయి. ఇంతకుముందు రాసిన పుస్తకాలు మేము విన్నాము. చాలా బాగా రాస్తాం. నీ గురించి మేము ఎప్పుడు అనుకుంటూ ఉంటాము. ఇది కూడా చెప్పుకుంటాం. ఎప్పుడు కూడా మేము ఎప్పుడూ చెప్పుకుంటాం. నలునేక చరిత్ర రాసి నీ జీవితం నీ కవిత్వం కూడా పరిశుద్ధమైంది. నువ్వు మళ్ళీ బాణ సంధానించు నిష్ఠార్థం అవుతుంది కవిత్వం రాయమని చెప్పాడు. నీ తలచిన ఎట్లు ఈ నిక్కము ఇది నిజం అవుతుంది. అనుకుంది ఏంటో నిజం అవుతుంది. నిక్కము నీ తలచిన ఎట్లు నీకు అనుకున్న రైటే. ఈ కవిలోకములకెల్లా బ్రహ్మ తిక్కనివ్వకండే ఏ యుగంబులని నీ ఎల్ల కవీంద్రులని సార్వభౌముండు శ్రీనాథుడొకడే. కవిలోకమిది ఎల్ల గాలించి చూడ మా సూర్యుడొక్కరుండే తా సూర్యుడగును. ఈ తేజములు ఏను పాదున్ కాగా కృతులు నరాంకిత స్థితిని చెడునే అరయన్ తన ఎల్ల కృతులను గురుమూర్తిని అలరుపగడల పరిమళంబు బలమినట్లు పలుక నేత్ర సత్కళా భావునకు ధ్వని గుణోజ్వల కంఠాపథముగారే. ప్రతి కవులు కూడా మహారాజుకు అంకితం చేశారు. నువ్వు మాత్రం గురువుకి అంకితం రాసిన పుస్తకాలని కూడా ప్రతి గురువు కూడా ఇచ్చావు. నీ సత్కళాభావునికి అంకితం చేశావు. నీ గురించి ఏం చెప్పగలవు? నీ ధ్వని గుణోజ్వల, నీ ధ్వని కావ్యంలో ధ్వని అన్నమాట. ఆ ధ్వని యొక్క గుణాల మీద గొప్పతనం సత్వసుమారు కాకుండా అన్ని కవితే గుణాలు అవుతాయి. పాక చెయ్య అన్నీ కూడా రీతులు అవన్నీ కవితాయి. విన్ని కవితే కవిత్వము స్త్రీకి అన్నీ విని గుణోజ్వలని ఘంటాపదని నొక్కి చెప్పక్కర్లేదు అని చెప్పారు. ఊరికి అలా అనగానే ఊరికి పడే చూచే పోతన కింద చెప్పాలి. గురించి చెప్పాలి. ఊరికి పడే చూచే పోతన కలవల వడే సంకుశాల కవివరియుండు తానెలంగు ధూర్జటి తల కృష్ణ పాలతలము మెరిసింది. ఇలా ఒక కవి చెప్తున్నారు. కల పుంస్కోకిల మృదుగళ కలిత కలస్వాన కథన కైత విపంచీ కలకలములు అప్పితామకు పలుకులకు పరిమళములు ఆ సభస్థలి నేను ఇలా ఒక్కసారి మాంస కవిత పెద్దలు గారు ఇలా మాట్లాడుతుంటే ఒక్కసారి కోకిల మాట్లాడినట్టుగా ఆశ్చర్యపోయాడు పోతన గారు. కవడపడ్డాడు. సంగుసారకరం చూశాట. శివుని దూర్జట అలా కళ్ళు విశాలం చేశాట. శ్రీకృష్ణుడు ఒక్కసారి కనువు బొమ్మలు ఎప్పుడు కూడా ఆశ్చర్యంతో చూశాట. ఈ విధంగా కోకిల్లాగా చక్కగా మంచి మాటతోటి విపంచీకరణతో ఆ పితామహ పలుకులు పెద్దగారి పలుకులు వినంగానే ఆ ఒక్కసారి మా దౌహిత్రి పెనిమిటి కాదే నేను చెప్పనైతి కాదు అనరాదు ఈ స్వాది ప్రబంధ రచనాం మేధురమతిన్ సూరసుకవి మేలి గుణముల్. మా దౌహిత్రం చెప్పక్కర్లేదు కానీ గొప్ప పెద్దగా చెప్తున్నారు. మా దౌహిత్ర కులం చెప్పినవాడు మా వాడు కాదు, చాలా గొప్పవాడు, నా వాడని చెప్పట్లైన కవిత్వం గురించి చెప్తున్నాను. సహజ సత్ప్రతిభా విశేషం కలిమి తడవి విడువని ఏ ప్రబంధం ఇను లేడు. ఆర్యుని పుత్రుడు ఈ అమల విమతికి సాక్షి ఒక్కడే శ్రీ రూపాక్ష విభుడు. సహజంగా ఉన్నటువంటి సహజంగా
సహసిద్ధంగా ఉన్నటువంటి ఈ కవి యొక్క ప్రతిభా విశేషం స్నేహం వల్ల అలా తడివి ప్రతి చూసాం కాబట్టి విడవలైపోతాము. ఈ ప్రబంధ యుగం పేరు కూడా వచ్చింది. ఈ యొక్క మృత్యునేటువంటి ఆర్యపుత్రుడు అంటే గొప్ప స్వర్గంలో ఉన్నటువంటి ఆర్యపుత్రులాగా ఇతడు స్వచ్ఛమైన మతికి బుద్ధికి సాక్షి ఒక విరూపాక్ష స్వామి అని చెప్పాను. ఉత్తమ సమచేత గుణోదాత్తము రచింపుము ఈ తావక రచన ఉత్తమ మతి సూర్యకవి నీ యత్న వసించి దిద్ద గుణాశిష్ట అని చెప్పండి. ఇలా వినంగానే సూర్యన వెంటనే కళ్ళు పెద్దవి మనం చెప్పుకునేవే ఇలా విధంగా చెప్పా అని చెప్పాను. తర్వాత చెప్పుకున్నాను.